హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే సాదా బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో అన్నది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడటం ద్వారా మీకు కటింగ్ అన్నది నీట్గా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి చూసినట్లయితే మీకు అన్ని డౌట్స్ వస్తాయి తప్పితే కటింగ్ అన్నది మీకు అర్థమవుదండి. చాలా వివరంగా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్లాత్ అనేది 80 పాయింట్స్ ఉందండి. ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అన్నవి క్లాత్ ఎడ్జెస్ అన్నవి మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఈ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ తీసుకోవాలి ఎంత ఉన్నది. ఈ బ్లౌజ్ లూజ్ అండి, నడుము దగ్గర ఇక్కడ ఇలా తీసుకోవాలండి. కాజా పట్టి దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు 31 ఇంచ్ వచ్చిందండి. ఇది ఒరిజినల్ లూజు. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 31 ఇంచ్ వచ్చిందండి. ఇక్కడ 31 ఇంచుకి 12 ఇంచులు యాడ్ చేసుకోవాలండి. ఈ 12 ఇంచులు వచ్చేసి ఫ్రంట్ డాట్, బ్యాక్ డాట్, సైడ్ లూజ్కి పోతుందండి. అలాగే 31 + 12 అండి. 31 + 12 కలిపితే 43 ఇంచులు వచ్చిందండి టోటల్. 43 ఇంచులు ఇలాగా 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, 43 ఇంచుల్లోనే 4వ భాగం వచ్చేసి 10:30 ఇంచ్ వచ్చింది ఎగ్జాక్ట్. ఇంకొక 1/4 ఇంచు ఏమున్నదిలే అని 11 ఇంచులకి పెట్టేసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ లూజ్ అన్నది 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ చివరిని ఎడ్జెస్ అన్నవి హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగా స్కేల్ తోటి ఒక మార్క్ చేసుకుని నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం ద్వారా కటింగ్ అన్నది నీట్గా వస్తుందండి, బ్లౌజ్ కటింగ్ అన్నది మనకు. అదేవిధంగా ఇప్పుడు ఈ 11 ఇంచుల బ్లౌజ్ లూజ్ని ఇలాగా నడుము దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ దగ్గర కూడా ఉజ్జాయింపున ఈ లూజు సేమ్ 11 ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు బ్లౌజ్ పొడుగు ఎంత ఉన్నది మనము ఇక్కడ చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి ఉక్సుల వైపునే ఏదైనా సరే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఉక్సుల వైపునే తీసుకోవాలండి మెజర్మెంట్స్. ఈ బ్యాక్ నెక్ సైడు ఇలాగా నడుము దగ్గర నుండి ఈ షోల్డర్ వరకు, నడుము డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇలాగా చూసుకోవాలండి. ఇది వచ్చేసి 14 ఇంచులు వచ్చిందండి. ఈ పొడుగు వచ్చేసి ఈ 14 ఇంచులకి 30 ఇంచు మనము యాడ్ చేసుకోవాలండి. టోటల్ వచ్చేసి 14:30 ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. జాకెట్ పొడుగు వచ్చేసి ఇక్కడ మార్క్ చేసిన విధంగా ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. 14 ఇంచులకి 30 ఇంచు ఇది ఖర్చుకండి. 30 ఇంచు ఎక్స్ట్రా కలుపుకున్నది. ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్ దగ్గర పోతుంది. ఒక 1/4 ఇంచ్ వచ్చేసి ఇక్కడ ఈ నడుము దగ్గర ఇక్కడ కింద జాయింట్లోకి పోతుందండి. ఇక్కడ 30 ఇంచు. అదేవిధంగా నెక్ రౌండ్కి 2.5 ఇంచులు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నానండి. ఇక్కడ ఆమ్ డౌన్ కోసం 6 ఇంచులు పెట్టుకున్నాను. అదే సేమ్ 6 ఇంచులు ఇక్కడ ఈ చివరన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచులు వచ్చిందండి టోటల్. నెక్ రౌండ్కి షోల్డర్కి కలిపి టోటల్ 5.5 ఇంచులు వచ్చింది. ఈ 5.5 ఇంచులను కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒకసారి మనము. ఆమ్ డౌన్ దగ్గర ఇలా చెక్ చేసి నీట్గా మార్క్ చేసుకోవడం ద్వారా హెచ్చు తగ్గులు అన్నది రాదండి. ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర ఈ ఆమ్ డౌన్ కూడా ఇలాగా ఒక బాక్స్ లాగా ఇలాగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఈ 3 ఇంచుల దగ్గర 6 ఇంచులు పెట్టుకున్నాం కదండి. 3 ఇంచుల దగ్గర ఒక మార్కు, ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకున్నాం కదండి లూజ్ కోసము, అక్కడ కూడా ఒక మార్క్ చేసుకుని ఈ 2 ఇంచుల దగ్గర ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆమ్ హోల్ దగ్గర 1.5 ఇంచులు పెట్టుకోవాలండి మనం. ఇక్కడ ఆమ్ హోల్ రౌండ్ తిరిగే చోట ఈ 3 డాట్లని ఇలా బేస్ చేస్తూ ఇక్కడ ఖర్చుకు లూజ్ పెట్టుకున్నాం కదండి. ఈ 2 ఇంచుల్లోనే ఎక్స్ట్రా లూజ్ పెట్టుకున్న దగ్గరికి ఇలాగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా చేసుకోవటం ద్వారా ఆమ్ హోల్ అన్నది నీట్గా వస్తుంది కటింగు. అదేవిధంగా ఇప్పుడు నెక్ రౌండ్, నెక్ లెంత్ ఈ విధంగా తీసుకోవాలండి మనము. ఇలాగ నడుము దగ్గర నుంచి ఇలాగా ఒక 1/4 ఇంచు ఇలా గ్యాప్ వదిలేసి ఇక్కడ 1/4 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి అక్కడ. అదేవిధంగా పైవైపున పైవైపున నెక్ అన్నది ఎంత వచ్చింది ఆ నెక్కి ఎగ్జాక్ట్ మార్క్ చేయకుండా ఒక 1/4 ఇంచు పైవైపుకి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2.5 ఇంచుల్ని ఇక్కడ కింద కూడా పెట్టుకోవాలండి నెక్ రౌండ్ తీసుకోవటం కోసం.
దీనికి వచ్చేసి నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలాగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన ఇలాగా ఒక రౌండ్ అన్నది ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకున్న బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఏ బ్లౌజ్ అయినా నెక్ పాయింట్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలండి స్టార్టింగ్ అన్నది మనము. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అన్నది. ఇలా చేయటం ద్వారా మీకు కటింగ్ అన్నది నీట్గా అర్థమవుతుంది, మీకు ఏ డౌట్స్ రావండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా ఇలాగా ఈ కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్ తోటి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఈ మార్జిన్ సైడ్ ఇలాగ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఈ క్లాత్ని. ఇలా కూడా కొంచెం కింద వైపుకి ఫోల్డ్ చేసుకోవచ్చండి, ఇలా కూడా చేసుకోవచ్చు. అదే సమానంగా చేయటం ద్వారా రెండు వైపున జాయింట్ పడుతుందండి. ఇలాగ ఒక సైడే ఫోల్డ్ చేయటం ద్వారా వన్ సైడే ఒకవైపునే జాయింట్ పడుతుందండి. అదేవిధంగా ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ ఫోల్డింగ్ కోసం అండి కింద వైపున ఇక్కడ ఈ చివరన అంచు వైపున ఇలాగ 1.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్లో ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందండి. హ్యాండ్ లెంత్ అన్నది 5.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 5.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని పైవైపున ఖర్చుల్లోకి పోతుందండి ఒక 1/2 ఇంచు. 6 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాను నేను. అదేవిధంగా 3.5 ఇంచులు ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం ఇక్కడ 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసిన మార్కింగ్ని స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఈ పై వైపున 1.5 ఇంచు దగ్గర కూడా అలాగే కింద వైపున కూడానండి ఇలాగా 6 ఇంచులు వచ్చిందండి హ్యాండ్ లూజ్ అన్నది. 6 ఇంచులు ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకుని అదేవిధంగా 6 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకున్నాను. పై వైపున వచ్చేసి 1.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఈ పెట్టిన విధంగా ఇలాగా స్లోగా డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ అన్నది ఇలాగా హ్యాండ్ డౌన్ దగ్గరికి ఇలా ఇలాగా మార్క్ చేసుకోవాలండి. ఈ డ్రా చేసిన విధంగా ఇలాగా కట్ చేసుకోవాలి. 2-3 సార్లు కట్ చేసేసుకుంటే ఫ్రెండ్స్ హ్యాండ్స్ అన్నవి పెద్ద కష్టమేమి కాదు. అదేవిధంగా ఇక్కడ స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుందండి. చిన్న టక్స్లు అన్నవి ఇచ్చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఈ హ్యాండ్ రౌండ్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం ద్వారా మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజ్. అదేవిధంగా ఈ హ్యాండ్ లోత్ అన్నది స్టిచ్చింగ్ వీడియోలోనే చూపిస్తానండి, మీకు ఇప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూపించినా సరే. అదేవిధంగా ఈ క్లాత్ని ఈ ఎడ్జెస్ అన్నవి మన వైపుకి వచ్చేలాగా ఈ క్లాత్ అన్నది ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కోసం మనము ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవడానికి కోసం బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ నడుము దగ్గర 2 ఇంచులు ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ 2 ఇంచులు క్లాత్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ క్లాత్. అదేవిధంగా ఇలాగా మనం వచ్చేసి స్ట్రైట్ కట్ చేసుకుంటున్నాం కదండి. క్లాత్ ఎటువైపు అయితే సరిపోతుందో అటువైపు చూసుకుని ఈ విధంగా క్లాత్ని ఈ బ్యాక్ పార్ట్ అన్నది సెట్ చేసుకోవాలి. మనం స్ట్రైట్ కట్ చేయబోతున్నాం కాబట్టి ఇలాగ స్ట్రైట్గా పెట్టుకోవాలండి. క్రాస్ అయితే క్రాస్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కదండి. ఈ విధంగా క్లాత్ని ఇలాగ ప్లేస్ చేసుకోవాలి.
ఈ విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవటం ద్వారా ఫ్రంట్ పార్ట్ అన్నది నీట్గా వస్తుంది మనకు కటింగు. ఇలాగా చుట్టూతను ఇలాగా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసము. అలాగే ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ అన్నది ఫ్రెండ్స్. బిగినర్స్ కోసము స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తున్నానండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంత్ అన్నది చూసుకోవాలండి. ఇక్కడ మైన్ డాట్ ఉన్నది కదా ఫ్రంట్ పార్ట్ వైపున, అలాగే షోల్డర్ని మధ్యలోకి ఇలాగ క్లాత్ని పట్టుకుని షోల్డర్ దగ్గర నుండి మైన్ డాట్ వరకు ఇలాగ మధ్యలోకి పట్టుకుని పైన షోల్డర్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలండి. అది కుట్లోకి పోతుంది. అక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ మధ్యలోకి ఇక్కడ క్లాత్ ఫోల్డ్ చేస్తుందని చూసారా ఫ్రెండ్స్. ఇలాగా మైన్ డాట్ వరకు ఇలా పట్టుకుని ఇలాగా మార్క్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ కిందకి. ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ కోసము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలండి నెక్ అన్నది. ఈ ఫ్రంట్ పార్ట్ అన్నది ఉక్సుల వైపున ఇలాగా స్లోగా సర్దుతూ క్లాత్ని ఇలాగా సెట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని. ఈ ఫ్రంట్ నెక్ కోసం అండి ఇది. అదేవిధంగా ఎగ్జాక్ట్ మార్క్ చేయకుండా ఒక 1/2 ఇంచ్ పై వైపునికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 4వ హుక్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మనం. ఇది షేప్ బెల్ట్ కోసము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలాగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాం కదా నెక్ విడ్త్, అదేవిధంగా ఇక్కడ కూడా 2.5 ఇంచుల దగ్గర ఒకసారి చూసుకోవాలండి. హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది నెక్ రౌండ్ అన్నది, ఫ్రంట్ నెక్ రౌండ్ అన్నది. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ పెట్టేశానండి. మనకు స్క్వేర్ నెక్ కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ మార్క్ని బేస్ చేస్తూ ఈ చివరిన ఈ మార్క్ దగ్గరికి కలుపుకోవాలండి. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి. ఇది ఇలాగా యూ షేప్లో వచ్చే విధంగా ఇలాగా మార్క్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్కి. అదేవిధంగా ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా లూజ్ కోసము ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇలాగా స్ట్రైట్గా మీకు లోతు తీసుకోవటం కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఒక 1/2 ఇంచు కిందకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా లోతు ఫ్రంట్ పార్ట్ వైపున ఆర్మ్ హోల్ దగ్గర ఇలాగా ఒక 1/2 ఇంచు డౌన్లోన ఇలాగా మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం ద్వారా చుంచులు గట్ట రాకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం 2.5 ఇంచులు తర్వాత 2.75 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసము ఫస్ట్ 2.5 ఇంచులు తర్వాత 2.75 ఇంచు పెట్టుకున్నానండి. క్రాస్ బెల్ట్ కోసము మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా స్లోగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ కట్ చాలా ఈజీ అండి బిగినర్స్కి. ఇలాగా 2-3 బ్లౌజెస్ అన్నవి కట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ టక్స్ల దగ్గర కూడా చిన్న చిన్న మార్కులు అంటే ఇలా ఇచ్చేసుకోండి. ఈ డాట్స్ వేసే చోట చిన్న చిన్న టక్స్లు ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మనకి స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ ఉండదు ఇలా ఇచ్చుకోవటం ద్వారా. అదేవిధంగా ఈ ఉక్సులు పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్లోనే ఇలాగ మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఇలాగా. అలాగే ఈ ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్క్ చేసిన దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ టక్స్ ఇచ్చుకోవటం ద్వారా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము క్రాస్ బెల్ట్లు తీస్తున్నానండి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్లో మిగిలిన వాటిలోన ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుం పట్టీకి మనము మార్క్ చేసుకోవాలండి. 1.5 ఇంచు లెంత్లోన ఇక్కడ నడుం బెల్ట్కి మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచులు ఫ్రెండ్స్ పెట్టాను ఇక్కడ
నడుం బెల్ట్ కోసము. అదేవిధంగా స్కేల్ తోటి ఇలా మార్క్ చేసిన దాన్ని ఇలాగ డ్రా చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి, మీకు కన్ఫ్యూజింగ్గా ఉండదు. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి మనము, 11 ఇంచులు వచ్చేసింది ఈ లూజ్ అన్నది, బ్లౌజ్ లూజు. అదే లూజ్ని ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలాగ మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కన్ఫ్యూజింగ్ అన్నది ఉండదు ఇలా మార్క్ చేసుకోవటం ద్వారా. అదేవిధంగా కట్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసిన దాన్ని. సేమ్ ఎగ్జాక్ట్ ఈ 11 ఇంచులనే ఇలా బేస్ చేసుకుంటూ క్రాస్ బెల్ట్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ 11 ఇంచులు వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ లూజ్ ఇలాగ మార్కింగ్ చేసుకుని క్రాస్ బెల్ట్ కోసం స్టార్టింగ్లోన 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ ఎండింగ్లోనే ఈ చివరన వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ మధ్యలోన 2.25 ఇంచు వచ్చే విధంగా ఇలాగ ఒక మార్క్ చేసుకొని ఈ 3 డాట్స్ని ఇలాగ కలుపుకోవాలండి. ఈ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి మనము. ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ స్టార్టింగ్ వైపున చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకోవటం ద్వారా మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ చేసుకోవటము. అదేవిధంగా ఇక్కడ కూడా క్రాస్ బెల్ట్ ఇంకోటి తీసుకోవాలండి. ఇక్కడ కూడా షేప్ పట్టి అన్నది ఇంకోటి తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ని ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్ బెల్ట్ అన్నది. ఇప్పుడు వచ్చేసి మెడ పట్టీలకి ఇక్కడ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ స్కేల్ తోటి ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్లోన ఇలాగా మెడ పట్టీల కోసం ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇది వచ్చేసి రౌండ్ నెక్ కదండి, రౌండ్ నెక్కి ఇలాగా క్రాస్గా తీసుకోవాలి. అదే స్క్వేర్ నెక్స్కి అయితే స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్స్ అన్నవి ఈ మెడపట్టీలు అనేది కట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి చిన్న జాయింట్ పడుతుందని చెప్పాను కదండి. ఈ మిగిలిన క్లాత్లోన మనము ఈ జాయింట్ అన్నది ఎంత పడుతుందో అంత చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా హ్యాండ్ జాయింట్ దగ్గర చూసుకుని ఇలాగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టికి చూపిస్తున్నానండి. మనం కట్ చేసిన నెక్లో క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ని ఉక్సులు పట్టి కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. మనము కాజా పట్టీ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. స్ట్రైట్ కట్ బ్లౌజ్ కటింగ్ అన్నది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ పట్టి, నడుం పట్టి, నడుం బెల్ట్ అండి, ఉక్సులు పట్టి, కాజాల పట్టి, మెడ పట్టీలండి. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.